అలనాటి నటి సిల్క్ స్మిత 450కి పైగా సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. 14 ఏళ్లకే బలవంతంగా పెళ్లి చేశారు. ఆ తరువాత అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఈ సెక్సీ బ్యూటీ 1980లలో తన హాట్ అందాలతో సౌత్ ఇండస్ట్రీని డామినేట్ చేసింది. డాన్సులతో సిల్వర్ స్క్రీన్ షేక్ చేసింది. కానీ ఆమె నిజ జీవితంలో మాత్రం చెప్పలేని కష్టాలు, కన్నీళ్లు అనుభవించింది. ఆమె మరణం ఇప్పటికీ వీడని మిస్టరీగా నిలిచింది. 1960లో ఆంధ్రప్రదేశ్లో పుట్టిన సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. పేదరికం కారణంగా 4వ తరగతితోనే చదువు ఆపేసింది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇష్టం లేకపోయినా ఓ వ్యక్తితో బలవంతంగా పెళ్లి జరిపించారు. ఆ బంధంలో 2 ఏళ్లు నరకం చూసి ధైర్యంగా ఆ పెళ్లి నుంచి బయటపడి చెన్నైకి వచ్చింది. మొదట్లో మేకప్ ఆర్టిస్ట్ గా పనిచేసిన స్మితకు 1979లో మలయాళ మూవీ ఇనాయే తేడి సినిమా ద్వారా మొదటి అవకాశం వచ్చింది. కానీ ఆమె కెరీర్ని మలుపు తిప్పింది మాత్రం 1980లో వచ్చిన తమిళ సినిమా వంటి చక్రం. అందులో ఆమె పోషించిన సిల్క్ పాత్ర పేరే ఆమెకు స్క్రీన్ నేమ్గా మారింది. ఆ తర్వాత రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, కమల్ హాసన్ గారు, శ్రీదేవి గారు వంటి దిగ్గజాలతో నటిస్తూ బోల్డ్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. రజనీకాంత్ గారు ట్రిపుల్ రోల్తో బాక్సాఫీస్ని షేక్ చేసిన తమిళ యాక్షన్ బ్లాక్ బస్టర్ మూడ్రు ముఖం తెలుగులో ముగ్గురు మొనగాళ్లుగా రీమేక్ అయ్యింది. 1982లో సిల్క్ స్మిత ఆశ అని కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఒకానొక దశలో సిల్క్ స్మిత సౌత్ ఇండియాలోని టాప్ 8 యాక్టర్స్గా మారింది. 1990లలో ఆమె ఒక్కో సినిమాకు ఏకంగా ₹1,00,000 తీసుకునేది. అప్పట్లో బాలీవుడ్ ఐకాన్ రేఖ గారు రెమ్యునరేషన్ కేవలం 75,000 మాత్రమే. సినిమాలో ఆమె ఒక్క పాటలో కనిపించినా చాలు సినిమా హిట్ అనే నమ్మకంతో దర్శకులు క్యూ కట్టేవారు. అయినా సరే ఈ తారకు ఎప్పుడూ ప్రధాన హీరోయిన్ పాత్రలు దక్కలేదు. కేవలం గ్లామర్ డాల్గా, ఐటెం డాన్సర్గానే ముద్రపడిపోయింది. బయటకు కనిపించే ఆ గ్లామర్ వెనుక ఆమె జీవితంలో చెప్పలేని కన్నీళ్లు, ఒంటరితనం దాగి ఉన్నాయి. ఆమె ప్రేమలో వైఫల్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. డిప్రెషన్తో తీవ్రంగా పోరాడింది. 1996 సెప్టెంబర్ 23న కేవలం 35 ఏళ్ల వయసులో చెన్నైలోని తన ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. ఆమె శరీరంలో అధిక మోతాదులో ఆల్కహాల్ ఉన్నందున ఆత్మహత్య చేసుకుందని వార్తలొచ్చాయి. ఒక సూసైడ్ నోట్ దొరికినా అందులో ఏముందో ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. దీంతో ఈ నటి మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొందరు పర్సనల్, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్సే కారణం అంటుంటే మరికొందరు దీని వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. సిల్క్ స్మిత ట్రాస్టీ లైఫ్ ఆధారంగానే 2011లో విద్యాబాలన్ నటించిన బాలీవుడ్ చిత్రం ద డర్టీ పిక్చర్ తెరకెక్కింది. అయితే ఆ సినిమా స్మిత జీవితాన్ని తప్పుగా చూపించిందని ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు. చిన్న వయసులోనే సినీ పరిశ్రమను విడిచి వెళ్లిపోయినా భారతీయ సినిమాలో క్వీన్ ఆఫ్ సెన్సివాలిటీగా ఆమె వేసిన ముద్ర చెరిగిపోలేనిది. కానీ ఆ స్టార్డమ్ కోసం ఆమె చెల్లించిన మూల్యం చాలా పెద్దది. సిల్క్ స్మిత మలయాళం సాఫ్ట్ పోర్న్ మూవీ లయనం హిందీలో రేష్మిక జవానీగా ఆమె చనిపోయిన 6 ఏళ్ల తర్వాత విడుదలై కల్ట్ హిట్గా నిలిచింది.